నేపాల్ ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఈ రోజు కర్నాలి యాక్స్ ఫార్వెస్ట్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అద్భుతం జరిగింది. కర్నాలి జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సన్నివేశం కనపడింది. కర్నాలి బ్యాట్స్మెన్ స్టంప్ అవుట్ అయ్యే మూమెంట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బంతి వైడ్ గా వెళ్లిందనుకున్న బ్యాట్స్మెన్ కూడా ఆశ్చర్యపోయాడు. ఈ బంతి పడగానే ఆన్ ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వైడ్ గా ఇస్తాడు. అదే సమయంలో స్క్వేర్ లెగ్ అంపైర్ అవుట్ అని ప్రకటిస్తాడు. అయితే ఫార్వెస్ట్ జట్టు బౌలర్ హిమ్మత్ సింగ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ సన్నివేశం జరిగింది. బాల్ ఆన్ సైడ్ కి వెళ్లడంతో బంతిని వైడ్ గా ఫ్రంట్ ఎంపైర్ ప్రకటించాడు. అయితే కొద్ది నిమిషాల్లోనే స్క్వేర్ లెగ్ ఎంపైర్ వేలు పైకెత్తాడు. ఇంతలో ఏం జరిగిందంటే బ్యాట్స్మెన్ బిపిన్ శర్మకు బంతి ఎక్కడ ఉందో తెలియదు. బంతి వికెట్ కీపర్ గ్లోవ్స్ లో లేదు. దీంతో బ్యాటర్ రన్ కు పరిగెత్తే ప్రయత్నం చేస్తాడు. బంతి మాత్రం వికెట్ కీపర్ కాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉంటుంది. ఈ క్రమంలో బ్యాటర్ బిపిన్ క్రీజ్ నుంచి బయటకు రాగానే వికెట్ కీపర్ వెంటనే స్టంప్లను కొడతాడు. స్క్వేర్ లెగ్ ఎంపైర్ బ్యాట్స్మెన్ ను అవుట్ చేయడానికి కారణం ఇదే. వికెట్ కీపర్ తెలివితేటలు చురుకుదనంతో అతన్ని అవుట్ చేస్తాడు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు వికెట్ కీపర్ ను ప్రశంసిస్తున్నారు. అంతేకాదు ఈ వికెట్ కీపర్ జెర్సీ పసుపు రంగులో ఉండడంతో అభిమానులు అతన్ని ఎంఎస్ ధోనితో పోలుస్తున్నారు. ఎందుకంటే ధోని కూడా వికెట్ కీపర్ చేసినప్పుడు ఇలాంటి మ్యాజిక్లు చేస్తూ ఉండేవాడు.